పెద్దపాలేరు, కేసీఆర్ పెద్దపాలేరు. ఆ ఇద్దరు మా రాష్ట్రంలో ఒక మిలిటెంట్ వ్యవస్థను తయారు చేయించడం కోసం ఇద్దరి పెద్దపార్లలను ఉపయోగించుకుంటున్నారు, కేసీఆర్, కేటీఆర్. గత చరిత్ర ఒకసారి గతలోకి వెళ్ళిపోతే నిజాం తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో రజాకార్ల తర్వాత ఇప్పుడు మరి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇద్దరు పెద్ద పార్టీలు పోటీ పడుతున్నారు. పోటీ పడడానికంటే మీరు ప్రజల కోసం ఏదన్నా సేవ చేసే కార్యక్రమం కానీ ప్రజలకు మంచి చేసే కార్యక్రమంలో పోటీ పడితే బాగానే ఉంటుంది. కానీ విధ్వంసాలు సృష్టించడం కోసం పోటీ పడడం కరెక్ట్ కాదు అని అంటున్నా. ఇయలో ప్రభుత్వము మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమంలో ఉన్నారు. ఇటు కేటీఆర్, ఇటు హరీష్ రావు. మీరు ఏం మాట్లాడినా నడుస్తుంది, మీరు మాట్లాడాలి. కానీ ప్రభుత్వాన్ని బదనాం చేసి తెలంగాణ రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించి తెలంగాణ రాష్ట్రాన్ని తగలబెట్టినా మీరు ఏం చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకుంటూ కూర్చుంటుంది అని అనుకుంటున్నారు మీరు. ఇయల్లో సుమను కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ మీరు మాట్లాడే ముందు బాగా ఆలోచన చేసి మాట్లాడండి. అది రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలుసు. ఆర్ఎస్ ప్రవీణ్ గారి గురించి మొత్తం చరిత్ర తెలంగాణ ప్రజలకు తెలుసు, ముఖ్యంగా దళితులకు, గిరిజనులకు మొత్తం తెలుసు. మీరేమనుకుంటున్నారంటే మేము మాట్లాడితే తెలంగాణలో దళితులు, గిరిజనులు, ఆదివాసులు, అణగారిన కులాలు నమ్ముతారు అని మీరు అనుకుంటున్నారు. కానీ నమ్మే పరిస్థితులు లేరు. ఆర్ఎస్ ప్రవీణ్ తెలంగాణ రాష్ట్రంలో దళితులను, గిరిజనులను, అణగారిన కులాలను మోసం చేసి దగా చేసి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలో చేరిన చరిత్ర ప్రవీణ్ కుమార్ గారిది. అదేవిధంగా బాలకృష్ణను ఆయన యూనివర్సిటీలో చదువుకుంటూ కేసీఆర్ ఇంట్లో పెద్దపాలేరు పని అంతా చేశాడు. కాయగూరలు మొదలుకుంటే, ఇంట్లో సామాను మొదలుకుంటే మొత్తం ఆయన బట్టలు విండేసుకుంటూ వాళ్ళ సేవ చేసుకుంటూ ఉన్నాడు. ఆయన పెద్దపాలేరు, ఈయన పెద్దపాలేరు. అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఈ పెద్దపాలేరును ముందట పెట్టి ఈ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాలని చూస్తున్నారు. దానికి ఉదాహరణ కేటీఆర్ కొడంగల్ కాన్స్టిట్యూన్సీలో, మా ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యూన్సీలో విధ్వంసం సృష్టించి కలెక్టర్ గారి మీద దాడి చేయించినప్పుడే అర్థమైంది ఈ రాష్ట్రంలో మిలిటెంట్ వ్యవస్థను కేటీఆర్ ఏర్పాటు చేస్తున్నాడు. అదేవిధంగా ఇయల్లో వరంగల్లో కానీ కరీంనగర్లో కానీ విధ్వంసాలు సృష్టించాలని కేటీఆర్ స్వయంగా బీఆర్ఎస్ క్యాడర్కు చెప్తున్నారు. అంటే రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉండకుండా చూడాలి, రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా నిద్రపోకూడదు, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, మా ముఖ్యమంత్రి గారిని బదనాం చేసే ఆలోచన చేస్తున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇయాలో మీరు చేసిన విధ్వంసం రాష్ట్రంలో 10 ఏళ్లలో తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. మీరు ఆనాడు 10 ఏళ్ళు మీకు అధికారం చేతిలో ఉంటే అణగారిన కులాలను, అట్టడుగు వర్గాలను, దళితులను, గిరిజనులను అణిసివేసి అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపించారు. అది గుర్తుపెట్టుకోండి.
అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుల మీద కూడా అక్రమ కేసులు పెట్టిండు, మీకు గుర్తు చేస్తున్నా. తెలంగాణ ఉద్యమకారుల మీద కూడా మీరు అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయించారు. మరి ఆనాడు మందకిష్టమాదిగా ఏనాడు విధ్వంసం సృష్టించాలని చెప్పలేదే, ఆయనను అక్రమ ధర్నా చేసి నిరసన తెలుపుతాను అన్నందుకే అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అదేవిధంగా కోదండరాం, అదేవిధంగా మరి తిరుమల మల్లన్నను, అదేవిధంగా జర్నలిస్టు రఘును, అదేవిధంగా ఏబిఎను నడిపిస్తున్నటువంటి మరి రాధాకృష్ణ గారి ఏబిఎను నడవకుండా, మీడియా నడవకుండా నిషేధం పెట్టిండు. ఇవన్నీ మీరే చేసుకుంటూ వచ్చారు. అంటే మీ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలు ప్రశాంతంగా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా లేరు. ఉద్యమం చేద్దామన్నా, రోడ్డు మీదకి వచ్చి నిరసనలు ధర్నాలు చేద్దామన్నా స్వేచ్ఛ లేకుండా చేశారు 10 ఏళ్ళు. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 2023 డిసెంబర్ 7 తారీఖున ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఈ తెలంగాణ ప్రజలకు విముక్తి జరిగింది.